ఈరోజు కథ రుణానుబంధం. పూర్వకాలం ధారానగరంలో ధర్ముడు అనే అతను ఉండేవాడు. అతను చెప్పులు కుట్టుకుని జీవిస్తూ ఉండేవాడు. చెప్పులు కుట్టి అమ్ముకోవటమే కాకుండా ధర్ముడికి రాత్రివేళ నగరంలో గస్తీ తిరిగే తలారి పని కూడా ఉంది. గస్తీ అంటే రాత్రంతా మేలుకుని నగరమంతా తిరిగి జాముకి దొంగలు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని ప్రజలను హెచ్చరించడం అన్నమాట. ధర్ముడికి ఆర్థికంగా అంతా బాగానే ఉంది. కానీ సంతానం లేదు అనే విచారం మాత్రం ఎక్కువగా ఉండేది. ఆ ఊళ్ళోనే ఒక గొప్ప పండితుడు ఒక ఆయన ఉన్నాడు. ధర్ముడు గస్తీ తిరిగి ముగించుకుని ఇంటికి పోయే వేళ, పండితుడు ఏటికి స్నానానికి వచ్చే వేళ ఒకటే. ఇలాగే ఒకరోజు పండితుడు ఏటికి వచ్చేసరికి ధర్ముడు ఆయనకు దండం పెట్టి తనకు సంతానం కలిగేటట్టు దీవించమని ప్రార్థించాడు. దానికి పండితుడు, ధర్మన్న, పిల్లలు లేరని ఎందుకు విచారపడుతున్నావు? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నారు. అనగా పెళ్ళం, పిల్లలు, గొడ్డు గోదం, ఇల్లు వాకిలి ఇవన్నీ కేవలం రుణానుబంధం వల్లనే వస్తాయి. రుణం తీరిపోవటంతోనే అవి పోతాయి అని చెప్పి స్నానానికి వెళ్ళిపోయాడు. పండితుడు చేసిన బోధ వల్ల ధర్ముడికి వైరాగ్యం కలగలేదు సరికదా. ఒక ఉపాయం తట్టింది. నా సొమ్ము ఎవరైనా అనుభవించి దానికి ప్రతిఫలం చెల్లించకుండా ఉంటే వాడు నాకు రుణపడతాడు. అప్పుడు వాడు నా కడుపున పుట్టి రుణం తీర్చుకోక తప్పదు కదా. ఈ విధంగా నాకు సంతానం కలగటానికి అవకాశం ఉంది అని ధర్ముడు సంతోషించాడు. ఈ ఉద్దేశం మనసులో పెట్టుకుని ధర్మన్న తయారు చేసిన చెప్పుల జతను తన వద్దకు వచ్చే వాళ్లకు డబ్బు పుచ్చుకోకుండా ఊరికే ఇద్దామని ప్రయత్నించాడు. ఆ వచ్చిన వాళ్ళు ఉత్తపుణ్యానికి నీ చెప్పులు పుచ్చుకుని నీకు రుణపడటం ఎందుకు అని మరొక చోటుకి పోయి కొనుక్కునేవాళ్ళు. ఇలా ధర్మన్నకు వచ్చే బేరాలు కూడా తగ్గిపోయాయి. ఇలా కాదు అనుకుని ధర్మన్న మరొక ఉపాయం పన్నాడు. ఊరికి ఏరికి మధ్యలో ఇసుక ఇంచుమించు కోసున్నర దూరం ఉంది కదా. ఒక మంచి చెప్పుల జత ఆ మధ్యదారుల్లో పెట్టి వస్తాను. మిట్ట మధ్యాహ్నం ఒక్కడైనా చెప్పులు లేకుండా ఆ దారిలో రాకపోతాడా? ఆ చెప్పుల జత తొడుక్కోపోతాడా? ఇక ఆ తొడుక్కున్నవాడు నాకు రుణపడక ఏం చేస్తాడు అని ఆలోచన చేశాడు. ఈ ఆలోచనతో ధర్మన్న ఉదయాన్నే కొత్త చెప్పుల జత ఒకటి పట్టుకు వెళ్ళి ఇసుకలో నడిదారిలో పెట్టాడు. సాయంత్రం వెళ్ళి చూస్తే ఎక్కడ పెట్టిన జోడు అక్కడే ఉంది. ఎన్నాళ్ళు చూసినా చెప్పులు ఎవరూ తొడుక్కుని పోయేటట్లు కనపడలేదు. అయ్యో, నాకింకా సంతాన ప్రాప్తి లేదనుకుంటా. లేకపోతే ఒక్కడు కూడా జోడు తొడుక్కోకపోవటం ఏమిటి, నాకు రుణపడకపోవటం ఏమిటి అని ధర్మన్న నిరాశ చెందాడు. అయినా పట్టుదలగల ధర్మన్న మరికొంతకాలం చూద్దామని నిశ్చయించుకున్నాడు. మామూలు ప్రకారం చెప్పుల జత నడిదారిలో పెట్టి రోజు సాయంత్రం వెళ్ళి అది ఏమైందో చూస్తూ ఉండేవాడు. ఒక రోజున అలాగే సాయంత్రం పోయి చూసేసరికి అక్కడ చెప్పుల జత కనపడలేదు. నేను వేసిన పాచిక ఇన్నాళ్ళకు పారింది, నా అదృష్టం పండింది అని అనుకుంటూ ధర్మన్న ఇంటికి వెళ్ళి ఈ సంతోష వార్త భార్యతో చెప్పాడు. ఆమె ఈ మాట విని పొంగిపోయింది. అయితే ఆ చెప్పుల జత ఎవరు తీసుకున్నది ధర్మన్నకు తెలియలేదు. తెలుసుకోవాలనే ఉద్దేశం కూడా లేదు. రుణానుబంధాన్ని గురించి ధర్మన్నకు బోధ చేసిన పండితుడు ఒకరోజు పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. ఆయన పని చూసుకుని తిరిగి వచ్చేసరికి సరిగ్గా మధ్యాహ్నం 2 గంటలయ్యింది. పండితునికి చెప్పులు లేకపోవటం వలన అరికాళ్ళు చుర్రుమని బొబ్బలెక్కాయి. ఇంతలో ధర్మన్న చెప్పుల జత అక్కడ కనపడగా ఇది దేవుడు చేసిన ఏర్పాటేనని భావించి పండితుడు ఆ జోడు తొడుక్కున్నాడు. ఎవరో వీటిని అమ్మకానికి తెచ్చి ఇక్కడ పెట్టి ఉంటాడు అని అనుకుని చాలాసేపు ఎండలో వాడి కోసం ఎదురు చూస్తూ నించున్నాడు. కానీ ఎవ్వరూ ఆయనకు కనపడకపోయేసరికి ఎవరు పెట్టింది ఊళ్ళో కనుక్కుని డబ్బు ఇచ్చేయవచ్చునని పండితుడు ఇంటికి చేరుకున్నాడు. సాయంత్రం ఊళ్ళో ఉన్న చెప్పులు కుట్టే వాళ్ళందరినీ వాకపు చేశాడు. వాళ్ళందరూ మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు. తాను చేసిన పని ఎక్కడ తెలిసిపోతుందోననే భయం కొద్దీ ధర్ముడు కొన్నాళ్ళ వరకు పండితుని కంటపడడమే మానేశాడు. చెప్పుల తాలూకా రుణం ఎవరికి తీర్చుకోవాలో ఎంత ప్రయత్నించినా పండితుడికి తెలియక చాలా బాధపడ్డాడు. మరికొద్ది రోజులకు ఆయనకు జబ్బు చేసి మరణించాడు. రుణం తీర్చుకోవడం కోసం పండితుడు ధర్ముడి భార్య కడుపున పడవలసి వచ్చింది. ధర్ముడి భార్య చంద్రుడి వంటి మగ శిశువుని కంది. గూడెంలో అందరూ సంతోషించి వేడుకలన్నీ జరిపారు. తల్లి తండ్రి పిల్లవాడిని చక్కగా మురిపంగా చూసుకునేవారు. వాడికి సంగడని పేరు పెట్టారు. సంగడు క్రమంగా పెరిగి పెద్దవాడయ్యి తండ్రికి మళ్ళీ చెప్పులు కుట్టి బజారులో అమ్ముకుని వచ్చేవాడు. అలా అమ్ముకు వచ్చిన డబ్బు తండ్రికి ఇవ్వబోతే ధర్మన్న పుచ్చుకునేవాడు కాదు. ఎందుకంటే కొడుకు వద్ద డబ్బు తీసుకుంటే వాడికి తనకి రుణం తీరిపోతుందని, అలా తీరిపోయినట్లయితే తనకు వాడు దక్కడని ధర్ముడి భయం. ఈ రహస్యం ధర్ముడు తన భార్యతో కూడా చెప్పి కుమారుడు సంపాదించి తెచ్చిన సొమ్ము ఎన్నడూ తాకవద్దని హెచ్చరించాడు.
గత జన్మలో తాను ఫలానా పండితుడు నన్న సంగతి సంగన్నకు తెలుసు. తాను ధర్ముడి ఇంట పుట్టడానికి గల కారణం కూడా తెలుసుకున్నాడు. ఎంత త్వరలో ఆ చెప్పుల రుణం తీర్చుకుంటానా, ఎంత వేగంగా ఈ జన్మ చాలించుకుంటానా అని సంగన్న ఆత్రపడేవాడు. కానీ అతను సంపాదించుకొచ్చింది తల్లిదండ్రులు పుచ్చుకొనకపోవటం వల్ల అనుకున్నంత త్వరగా అతనికి రుణానుబంధం తీరడం లేదు. ఇలా ఉండగా ధర్మన్న ఒకరోజు ఊరికి పోవలసి వచ్చింది. అతను కొడుకుని పిలిచి, నాయనా, నేను ఊరికి పోతున్నాను. రేపు రాత్రి నా బదులు నువ్వు నగరంలో గస్తీ తిరుగు అని చెప్పాడు. తండ్రి చెప్పిన ప్రకారం సంగన్న ఆ రాత్రి నగరంలో గస్తీ తిరగటానికి వెళ్ళాడు. అతనికి తోడుగా వచ్చిన తలారి, సంగన్న, ఇప్పుడు జాము రాత్రి అయ్యింది. ప్రజలంతా నిద్రలో ఉన్నారు. జాగ్రత్తగా ఉండమని కేక వెయ్యి అన్నాడు. అప్పుడు సంగన్న రూపంలో ఉన్న ఆ పండితుడు, మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మత్ జాగ్రత్త జాగ్రత్త అని కంఠమెత్తి అందరూ మేలుకునేటట్లు శ్లోకం చెప్పాడు. కూడా వచ్చిన తలారి ఆశ్చర్యంతో ఈ శ్లోకానికి అర్థమేమిటి అని అడిగాడు. దానికి సంగన్న, తల్లి లేదు, తండ్రి లేడు, చుట్టాలు సోదరులు లేరు, ధనము లేదు, ఇల్లు లేదు, ఇవన్నీ ఉత్తమాయ కనుక ఈ మాయ నుండి మేలుకొని జాగ్రత్తగా ఉండండి అని అర్థం చెప్పాడు. సంగన్న ఈ వేదాంతం బోధించేసరికి రెండో జాము గడిచిపోవచ్చింది. అప్పుడు అతను, కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం చదివి మళ్ళీ ప్రజల్ని మేలుకొలిపాడు. ఇతను ఇంత చదువు ఎప్పుడు చదివాడా అని పక్కనున్న తలారి ఆశ్చర్యపోయాడు. ఈ శ్లోకానికి అర్థం చెప్పమని కూర్చున్నాడు. కామం, క్రోధం, లోభం అనే దొంగలు జ్ఞానమనే రత్నాన్ని అపహరించడం కోసం మన దేహంలో దాగి ఉన్నాయి. జాగ్రత్త అని సంగన్న అర్థం చెప్పాడు. ఈ అర్థం వినేసరికి పక్కన ఉన్న తలారి వాడికి ఆశ్చర్యం కలిగింది. ఓయ్ సంగన్న, నీ మాటలన్నీ విడ్డూరంగా ఉన్నాయి. ఇంతకాలం నుంచి మీ బాబు చెంబు తెపాల ఎత్తుకుపోయే దొంగలను గురించి చెప్పాడు. కానీ ఇటువంటి దొంగల గురించి ఎప్పుడూ చెప్పనేలేదు. ఇన్ని విద్యలు ఎప్పుడు నేర్చుకున్నావో చాలా గమ్మత్తుగా ఉంది అంటూ ఆశ్చర్యాన్ని తెలిపాడు. మూడో జాము గడిచేసరికి సంగన్న మరొక శ్లోకం ఇలా చెప్పి ప్రజలను హెచ్చరించాడు. జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః పునః సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఇది విని తోటివాడికి మరీ ఆశ్చర్యం కలిగింది. ఏమిటో సంగన్న, ఇన్ని రకాల దుఃఖాలు ఏకరువు పెడుతున్నావు, వీటికి కూడా కాస్త అర్థం చెప్పు అని అతను కోరగా, దానికి సంగన్న, జన్మ ఎత్తడం ఒక దుఃఖం, తరువాత భార్యతో ఉండడం ఒక దుఃఖం, ముసలితనం రాగానే అదొక దుఃఖం, ఇలా ఒకదాని వెంట మరొక దుఃఖం వస్తూనే ఉంటుంది. అసలు దుఃఖములు అనే కెరటాలలో కూడుకుని ఉన్న సంసారం అనే సముద్రమే అన్నిటికన్నా పెద్ద దుఃఖం కనుక ఈ సంసార సాగరంలో పడిపోకుండా మేలుకొని జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించాను అన్నాడు. దానికి పక్కనున్న తలారి, మీ నాన్న పిల్లను తెచ్చి నీకు పెళ్లి చేద్దామనుకుంటూ ఉంటే నువ్విలా మెట్ట వేదాంతం మొదలెట్టావేమిటి అని అనేటంతలో నాలుగో జాము కూడా అయిపోవచ్చింది. అప్పుడు సంగన్న, ఆశయా బద్ధతే లోకే కర్మణా బహు చింతయా ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని శ్లోకం చెప్పి గస్తీ ముగించాడు. ఇది వినగానే పక్కనున్న తలారి మరీ అబ్బురపడ్డాడు. సంగన్న జ్ఞానం, పాండిత్యం అతన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ శ్లోకానికి కూడా అర్థం చెప్పమని కోరేసరికి సంగన్న కర్మచేత, చింతచేత, ఆశచేత ఈ లోకం బంధింపబడుతున్నది. వీటిలో చిక్కుకుపోయిన ప్రజలు క్షణక్షణానికి వారి ఆయుష్ క్షీణిస్తూ ఉన్న సంగతి గమనించలేకపోతున్నారు. ఈ సంగతి తెలుసుకుని అందరూ జాగ్రత్త పడాలి అంటూ విప్పి చెప్పాడు. ఆ పట్టణాన్ని ఏలుతున్న రాజుగారు సంగడు మొదటి చెప్పిన శ్లోకం విన్నాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఇంకా ఏమైనా చెబుతాడేమోనని మేలుకునే ఉన్నాడు. అతనికి మిగతా 3 శ్లోకాలు కూడా వినిపించాయి. తెల్లవారగానే రాజుగారు రాత్రి గస్తీ తిరిగిన తలారి వాడిని తీసుకురమ్మని ఆజ్ఞాపించారు. సంగన్న రాజుగారి దర్శనానికి వెళ్ళగానే ఆయన సంగన్నకు నమస్కరించి, మీరెవరో మహానుభావులే కానీ సామాన్యులు కారు. తలారీకేమిటి ఇంత అద్భుతమైన పాండిత్యం ఏమిటి? నా యందు దయ ఉంచి ఈ కానుకను పుచ్చుకొని దీవించండి అని అంటూ వరహాలతో నిండి ఉన్న ఒక సంచి అతనికిచ్చారు. అయితే సంగన్న ఈ ధనం ఏం చేసుకుంటాడు? తనకి అవసరం లేకపోయినా తన తల్లిదండ్రులకు ఇచ్చి రుణం తీర్చుకోవచ్చనే ఉద్దేశంతో సంచి తీసుకున్నాడు. మరునాడు ఊరి నుంచి ధర్మన్న వచ్చాడు. తను తెచ్చిన సొమ్ము తండ్రికి ఇద్దామంటే అతను తీసుకోడని సంగన్నకు తెలుసుగా. ఏమిటా ఉపాయమని ఆలోచిస్తూ ఉండగా ఆ వాడలో కొంపలు అంటుకున్నాయి. తలారీ వాళ్ళంతా సామానులు తగలబడిపోకుండా బయట పడేస్తూ ఉన్నారు. సంగన్న కూడా ఇంటిలో నుంచి ఒక్కొక్క సామాను తెచ్చి తండ్రికి అందిస్తూ ఉన్నాడు.
ధర్ముడు వాటిని అందుకుని అవతల సర్దుతున్నాడు. ఈ సందడిలో సంగన్న తాను రాజుగారి వద్ద బహుమతి పొందిన వరహాల సంచి కూడా తండ్రికి అందించాడు. ఆ కంగారులో ఇదేమిటి అనే సందేహం పెట్టుకోకుండా తక్కిన సామానులతో పాటు ఆ సంచి కూడా ధర్ముడు సర్దేశాడు. అంతటితో తన రుణం తీరిపోయింది కదా అనే సంతోషంతో సంగన్న ఆ జ్వాలలో పడి జన్మ చాలించుకున్నాడు. చివరకు కొన్నాళ్ళైన తర్వాత ధర్ముడికి ఈ సంగతులన్నీ ఒక్కొక్కటి తెలిసి వచ్చాయి. పండితుని బోధ జ్ఞాపకం చేసుకుని అతను కూడా జ్ఞానవంతుడైనాడు.